కామారెడ్డి నుంచి వచ్చిన యువకులు మిత్రులు 52 నెలలలో తెలంగాణ రాష్ట్రానికి జరిగిందేంది, ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు వచ్చిందేంది, చదువులు పోటీ పరీక్షలను పక్కన పెట్టి గ్రూప్ 1 లో గ్రూప్ 2 పరీక్షలు రాయకుండా నిరంతరం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండి నిరుద్యోగ యువత పోరాటం చేస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో ఆనాడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి పేదవాడి బిడ్డ కార్పొరేట్ చదువులు చదవాలి, మీరు డాక్టర్లైనా ఇంజనీర్లైనా లాయర్లైనా మీరు పీజీలు చేసినా పిహెచ్డీలు చేసినా మీ చదువులకు మేము ఫీజులు చెల్లిస్తాం, పేదోడి బిడ్డ ధనవంతుని బిడ్డలు ఎక్కడ చదువుతుండ్రో జూబ్లీహిల్స్ లో నివసించే వాళ్ళ బిడ్డలు ఏ కళాశాలలో జరుగుతుండ్రో ఉప్పుగూడ నింబోలి అడ్డలో ఉండే చార్మినార్ దగ్గర ఉండే ప్రాంతాల బిడ్డలందరూ కూడా అదే చదువు చదవడానికి ఫీజు రియంబర్స్మెంట్ చేసిన అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాడు ప్రభుత్వ దవాఖానలో వైద్యము అందక ఊపిరాగి చచ్చిపోతుంటే ప్రతి పేదవాడు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆరోగ్యశ్రీ రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇచ్చి అపోలో లాంటి ఆసుపత్రులలో వైద్యం చేసుకోవడానికి 2 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తున్న సందర్భంలో రైతుల కష్టాలు తీరాలంటే రైతుల కన్నీళ్లు తుడవాలంటే ఉచిత కరెంటు ఇవ్వాలి అని 9 గంటలు ఉచిత కరెంటు నికార్స్గా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకున్న అప్పుల రుణమాఫీ చేస్తేనే రైతులకు రుణ విముక్తి కలుగుతుందని చెప్పి ఆనాడు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉండే అందరు రైతులకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ లోను కూడా ఏ సోరా ఎంతసేపు బాగుండే ఏ ఉండండి ఇవాళ అరే బాయ్ చూడో జరా ఇవాళ ఎన్ని పనులు మనము చేసినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఉద్యమం సందర్భంగా 14 సంవత్సరాలు వారు చెప్పింది నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల మంది యుద్ధం చేస్తున్నారని చెప్పిండు. ఎన్నికల మేనిఫెస్టోలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా, డబ్బా ఇండ్లు వద్దు అన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు. గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు. మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ అన్నాడు. కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. డ్వాక్రా సంఘాల రుణమాఫీ అన్నాడు. 1,00,000 రూపాయల రైతులకు రుణమాఫీ అన్నాడు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి అన్నాడు. ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రేపు పొద్దున వరకు చెప్పినా కూడా ఇవాళ ఆయన ఇచ్చిన హామీల గురించి చెప్పుకోవడానికి తెల్లారుతుంది. చివరికి కాళ్ళు చేతులు వంకరపోయిన వికలాంగులకు కూడా 3% రిజర్వేషన్ అన్నాడు. ఇవాళ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు చేస్తా అన్న 1,00,000 రూపాయల రుణమాఫీ జరిగిందా? మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చినాయా? పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? గిరిజనులకు 12% రిజర్వేషన్లు అందినాయా? మా మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? వికలాంగులకు 3% రిజర్వేషన్ వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? మండలానికి 30 పడకల ఆసుపత్రి వచ్చిందా? ఇక ఏమొచ్చిందా? మనకు సావులు వచ్చినాయి. సంవత్సరానికి 1,500, 2,000 చొప్పున 4 సంవత్సరాలల్లో
6,000 మంది రైతుల ఆత్మహత్యలు జరిగినాయి తెలంగాణలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక. విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నిరుద్యోగ యువత పెళ్లిళ్ళు చేసుకోకుండా పోటీ పరీక్షలకు హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తాలో తిరుగుతున్నారు. బెండకాయ ముదిరితేనే పనికిరాదు. 30 ఏళ్ళు దాటినాక పిల్లనిచ్చేటోడు ఎవడా? 4-5 ఏళ్ల నుంచి పెళ్లి లేక ఉద్యోగం రాక అశోక్ నగర్ చౌరస్తాలో తింటుండ్రు. మెస్ హోటల్లో తింటుండ్రు, మోటల్లో వండుకుంటున్నారు. ఇలా నిరుద్యోగ యువత పరిస్థితి. కాబట్టి ఇక ఆయన సంగతి సరే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.